సాధించుకుంది సమంత. మరి అలాంటి సమంత ఈ రోజున ఒక మూవీ చేసింది, యాక్టింగ్ అయితే అదరగొట్టేసింది. మా ఇంటి బంగారం అనే టీజర్ని అయితే మరి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి సమంత గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. పెళ్ళై 4 నెలలకే ప్రెగ్నెంట్ హీరోయిన్ చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ గత ఏడాది పెళ్లిపీటలు ఎక్కింది. ప్రియుడు మిలింద్ చాంద్విని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. మరి అదితా గౌరన్ మనకు తెలుసు, ఎవరో కాదు, చిన్నారి పెళ్లి కూతురులతో మరి రాష్ట్రం మొత్తాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా ఒక ఊపేసి బాలనటిగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ఉయ్యాల జంపాల్ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. అవికా మిలింద్ 2020లో హైదరాబాద్లో తొలిసారిగా కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్లో ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది ప్రతి పత్ని ఔర్ పంగా అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు. ఇక అవికా విషయానికి వస్తే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా మారారు. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా చూపిస్తాం మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముగౌడి తెలుగు సినిమాల్లో చేసింది అవికా గౌర్. మనందరికీ అవికా గౌర్ గురించి తెలుసు. మరి ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఇవైతే మరి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో ఈ దినపత్రికలో చూద్దాం. రద్దుపై రచ్చకు రెడీ, భారతీ సిమెంట్ పారిపోతుందంటూ ప్రకటన, జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగమని కూడా ప్రకటించారు. దీనికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాని కొనసాగింపుగా దీన్ని ప్రచురించారు అనుకోవచ్చు. ఎందుకంటే మరి కొన్ని కంపెనీలకి చంద్రబాబు సర్కార్ మరి కప్పం కట్టాల్సి వస్తుందని కొన్ని వర్డ్స్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దానిలో వాస్తవం ఎంతో తెలియదు, కానీ భారతీ సిమెంట్ పారిపోతుందంటూ ప్రకటన ఇచ్చారు. జగన్ ముందస్తు బ్లాక్మెయిలింగ్లో భాగం అని చెప్పి దీనిలో రాసుకొచ్చారు. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి లీజు, కేంద్రం చట్టాలు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘన తీర్పుకు వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ చేశారు. భారతీ సిమెంట్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం అందులో భాగంగానే పారిపోతున్నారంటూ ఇందులో రాసుకొచ్చిన మాటనైతే మనం అయితే చూడవచ్చు. మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగా జగన్ ఈ రకంగా పారిపోతున్నారని ఉన్న దానిలో వాస్తవం ఉందా? మీరేమంటారు భారతీ సిమెంట్ గురించి? మరి మీరేమనుకుంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక డెక్లర్క్ ఢమాకా అని చెప్పి ఆఖరి బంతికి ఆర్సీబీ విజయం, ముంబై ఇండియన్స్కు నిరాశ. మనకి తెలుసు మరి ఐపీఎల్ లాగానే ఉమెన్ క్రికెట్ లీగ్ కూడా జరుగుతుంది. మరి మహిళా ప్రీమియర్ లీగ్లో 4వ సీజన్కు అదిరే ఆరంభం ఇచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన వేళ ఆల్రౌండర్ నాన్ డిక్లర్క్ 44 బంతుల్లో 7 ఫ్లోర్లు 2 సిక్స్లతో 63తో నాట్అవుట్గా నిలిచారు. బౌండరీలతో విరుచుకుపడి ముంబైకి గట్టి షాక్ ఇచ్చింది. తద్వారా 3 వికెట్లతో గెలిచి ఆర్సీబీ ఘన విజయాన్ని అయితే అందుకోవటం అయితే మనందరం అయితే చూసాం. ఆర్సీబీ ఇప్పుడు గతంలో కూడా ఆర్సీబీ గెలిచిన తీరు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉందో. మరి మెన్స్ క్రికెట్లో కూడా అదొక అధ్యయనంగా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరి సమ్మర్ వస్తుందంటే ఐపీఎల్ మరి మెన్స్ క్రికెట్ కూడా స్టార్ట్ అవబోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎవరు ఈ ఐపీఎల్లో విజయం సాధిస్తారని మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక మనం చూడొచ్చు